రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ అవుట్. లోకేష్ కుమార్ కు బాధితులు 36 మంది ఐఏఎస్లు బదిలీ. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు, ఐఎన్పిఆర్ స్పెషల్ సెక్రటరీగా సిహెచ్ ప్రియాంక, టీజీపీఎస్సీ సెక్రటరీగా ప్రియాంక, అలా హైదరాబాద్ కలెక్టర్ గా హరిచంద్ర. ఇక రెవెన్యూ నుంచి ఎప్పటి నుంచో రెవెన్యూలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ని తొలగించి చాలా మార్పులు చేర్పులు చేసిండ్రు. పెద్ద ఎత్తున మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఐఏఎస్ లను మార్పు చేసిండ్రు. ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించిన కలెక్టర్ గాని, లేకపోతే మేడ్చల్ కి సంబంధించిన కలెక్టర్ గాని, ఇద్దరు కలెక్టర్లను కూడా బదిలీ చేసిండ్రు. పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు అయితే చేసిండ్రు. ఆ తర్వాత మీ జిల్లాలో కలెక్టర్ మీకు ఎలా అందుబాటులో ఉంటా ఉన్నాడు, ఎలా పనిచేస్తా ఉన్నాడు అనేది ఇప్పటి నుంచి ప్రభుత్వం డే బై డే కూడా ఒక క్యాలిక్యులేట్ చేసుకోబోతా ఉందట. ఒక సర్వే నిర్వహించబోతా ఉందట. అవసరమైతే ఒక పోల్స్ కూడా నిర్వహించేటటువంటి ప్రయత్నం. ప్రజలే నేరుగా ఆ పోల్ కి ఓటు వేయచ్చట. ఇప్పటి నుంచి వెళ్ళి ఏ కలెక్టర్ ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు, సొంత ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారా, లేకపోతే దందాలు చేస్తున్నారా, సెటిల్మెంట్లు చేస్తున్నారా అనేటటువంటి ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది ప్రభుత్వం. మానిటరింగ్ చేస్తా ఉంది. అందుకే ఆ సిఎస్ రామకృష్ణ నిన్న ఉత్తర్వులు జారీ చేసిరు. దాదాపుగా ఎప్పుడు లేనంతగా ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్లు ట్రాన్స్ఫర్ చేయడం నిన్న ప్రభుత్వం జరిపింది.